నా పేరు డాక్టర్ మందభాస్కర్ యాదవ్, రచయిత, తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. మరే భారతదేశం లోపట రోజు రోజుకు మార్వాడి వ్యాపారాలు విస్తరిస్తూ మరే ఇక్కడి తెలంగాణ రాష్ట్రంలోని పౌరులకు ఉపాధి లేకుండా చేస్తుండనే ఆలోచనతోటి తెలంగాణ బచావో అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెడమూర్తి రవి గారికి భారీ సంఖ్య లోపట అన్ని జిల్లాల నుంచి వెళ్ళి తనకు మేము ఉన్నాము, మేము సైతం అంటూ ప్రతి ఒక్కరు సంఘీభావం తెలుపుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సైనికుల్లాగా ముందుకొచ్చినందుకు అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పెడమూర్తి రవణ గారికి ప్రత్యేకించి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం పౌరుడు ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా ఉపాధి పొందవచ్చు. మా అభ్యంతరం ఒక్కటే, నువ్వు బతకడానికి అయితే మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మా బతుకులు ఛిద్రం చేస్తూ, మా కడుపులు కొడుతూ, మాకు ఉపాధి లేకుండా చేస్తూ, ఒక్కొక్క షాపు ప్రతి మండలాలల్లా జిల్లాలల్లా వందల షాపులు పెట్టుకుంటూ అక్కడ ఉన్న షాపులను విధ్వంసం చేస్తూ వాళ్ళు ఎక్కడికన్నా పోయి గుమస్తాగా ఉంటామంటే కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో మంది వాళ్ళు రెంటు కట్టలేక, వాళ్ళ ఖర్చులు వెళ్ళక, భార్య పిల్లలను సాదుకోలేక, స్కూల్ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉంటున్నాయి. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళు పెట్టే షాప్ లోపల దొరికేదానికంటే వాళ్ళు తక్కువ ధరకి ఇస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళను మొత్తానికి కూకట వేళ్లతోటి లేకుండా చేస్తూ భారీ కుట్రతోటి ఒక చాలా విధ్వంసకరమైన ఆలోచనతోటి వాళ్ళు చేస్తుండ్రు. మేము కోరేది ఒక్కటే, మా తెలంగాణ బిడ్డలు కూడా బొగ్గుబాయ్, బాంబాయి, దుబాయ్కి బతుకుదెరువు కోసం పోతుండ్రు, కానీ అక్కడ బానిసలాగా బతుకుతుండ్రు. ఎవరి మీద ఆధిపత్యం చెలాయిస్తలేరు. భార్య పిల్లలను వదిలి వాళ్ళు తల్లిదండ్రులను విదిలి వాళ్ళ కష్టంతో కుటుంబాన్ని సాదుకోవాలనే ఒక ఆవేదనతోటి అక్కడ బానిసలాగా బతుకుతుండ్రు. మరి ఇక్కడ మాత్రం మీరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మీరు అత్యున్నత స్థానాలు పొందుకుంటూ ఆస్తులు సంపాదించుకుంటూ మరి ఇక్కడ ఖర్చు పెడుతున్నట్టే లేదు, ఇక్కడ సంపద అంతా తీసుకుపోయి మీ దగ్గర ఖర్చు పెట్టుకుంటుండ్రు. ఇక్కడ మీరు మాకు పిల్లలకు చదువుకు బడులు కట్టిస్తుండ్రా, ఇక్కడ మీరు కట్టే దేవాలయాలల్లా మమ్మల్ని పిలిచి కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటుండ్రా, ఇక్కడ మాతోటి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఏ రకమైన సంబంధం లేదు, కేవలం ఆర్థిక సంబంధమే. ఇక్కడ ప్రజల దగ్గర దానాన్ని దోచుకోవాలి, మీ దగ్గరికి పోయి దాన్ని ఆస్తుల రూపకంగా పెంచుకోవాలి. నాయకులకు, ప్రభుత్వాలకు మీరు పన్నుల వాళ్ళకు చందాల రూపకంగా ఇచ్చుకుంటూ మా మీద ప్రభుత్వం మాతోటి ఉన్నది, నాయకులు మాతోటి ఉన్నారు, మీరు ఏం చేస్తారని చులకన భావంతో మాట్లాడుతుండ్రు. అది మీకు ఈ రోజు కాకుండా రేపైనా మేము చేసింది తప్పని మీకు ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఇక్కడ మీరు నివసించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మా బతుకుదెరు మీద కొట్టి మా బిడ్డలకు అన్యాయం చేస్తే సహించేది లేదు. ఇక నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చెలాయించి మా భాష మీద, మా యాస మీద మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడినట్టయితే ఖబర్దార్, మిమ్మల్ని ఎక్కడికి పంపారో అక్కడికి పంపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నుంచి రాష్ట్రం అంతా ఒక నిప్పురవ్వలాగా రగులుతుంది. ఇక్కడ బషీర్బాగ్లో రగిలేసారు, ఇక్కడ అగ్గిరవ అంటుకుంది. రావణ కష్టం ఎట్లయితే అంటుకుందో మీరు చేసే ఆగడాలను అంతం చేసే రాక కూడా ఇది మిమ్మల్ని తుదిముట్టించేరాక పోతుంది. కాబట్టి ఇప్పటికైనా తస్మా జాగ్రత్త, మీ భాష జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని మేము ఏమంటలేము, మా సోదరులాగా భావిస్తున్నాం. మేము వస్తువులు కొంటేనే మీరు డెవలప్ అవుతుండ్రు. మీరు ఏం మాట్లాడుతుండ్రు, మేము హిందువులు అంటున్నారు. మరి మేమెవరం? నా దగ్గర కృష్ణుని బొమ్మ ఉంది, నేను హిందువునే, మా వాళ్ళంతా హిందువులే, దాదాపు 80% హిందువులు ఉన్నారు. నువ్వు హిందువా కావా? బండి సంజయ్ అని ఒక లెక్క ఉంది. ఎవరెవరు హిందువులు, ఎవరెవరు నిజమైన హిందువులు అని ఆయనకు తెలియదా? ఆయన తెలియకనే మాట్లాడుతుండా. ఇక్కడ బండి సంజయ్ మాట్లాడిన దానిలో కూడా అర్థం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పేదోళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వానికి చందాలు ఇచ్చే స్థాయిలో పడి ఉన్నారు. వాళ్ళు టీవీ ఛానళ్లలో కూడా చెప్తుండ్రు, మేము చందాలు ఇస్తేనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, మేము డబ్బులు ఖర్చు పెడితేనే నాయకులు ప్రభుత్వం వెళ్తుండనే ఒక సంకుష్టమైన స్వభావంతో వాళ్ళను కూడా కించపరుస్తున్నారు. అది వాళ్ళకి అర్థమైతే లేదు. మరి రాజ్యమే వాళ్ళ వైపు ఉంది. రాజ్యంలో ఉన్న వాళ్ళు కొంత మేధావులు, నాయకులు నడిపిస్తురుగా, కింది దాకా నడుస్తూనే ఉంది, నెట్వర్క్ నడిచినట్టు. మరి వాళ్ళకి పట్టు ఆందాన్ని కచ్చి ఉందిగా. మరి వాళ్ళ డబ్బు అహంకారంతో, అధికారంతో ఉంటుంది. మరి మీరు ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా చేస్తే ఏం చేస్తారు? మమ్మల్ని ఏం చేసినా
తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానం చేసి ఎంతో మంది వీరుల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం. అవును. మా పోరాటాల విలువ నాటి రజాకారులు రైతాంగ సాయుధ పోరాటం, నేటి తెలంగాణ ఉద్యమ పోరాటం, మా పక్కపొంటి సోదరులాగున్న ఆంధ్ర వాళ్ళను రక్తపు చుక్క చెందించకుండా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. మీతోటి రాజ్యాంగ ప్రకారం మేము మా హక్కులను సాధించుకుంటాము. ఇక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ నడుస్తుంది. ఎక్కడైతే పెట్టుబడిదారి వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వం కానీ నాయకులు కానీ అటువైపు ఉంటారు. కానీ అది ఎన్ని రోజులు తిరిగి మళ్ళీ మా దగ్గరికి ఓట్లకు రావాలి. భారతదేశం లోపల మొత్తం మీ సంఖ్య ఎంత, మీరెంత, మా రాష్ట్రంలో మీరెంత, మీ సంఖ్య ఎంత, అక్కడ డబ్బులు ఉన్నాయి కదా, మరి మీ డబ్బులకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. మీ డబ్బులు మీ డబ్బులు ఏ ఆలోచనతో ఉన్నారో మీ ఆలోచనకు విరుగుడుగా బైకాట్ మార్వాడి అనే నినాదంతో మీ దగ్గర వస్తువులు కొనకుండా కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడం